చీచీ కేసీఆర్ నాడు జై జై నేడు బై బై. బీఆర్ఎస్కు వరుస షాకులు కలుగుతా ఉన్నాయి. అన్ని రంగాల నుంచి కాకపై వ్యతిరేకత. భగ్గుమంటున్న ఉద్యోగులు, జర్నలిస్టులు, కార్మికులు. జర్నలిస్టులను ముంచిండు. జర్నలిస్టులకు ఇల్లు కట్టిస్తారు. రెండు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమి సరిపోతుంది, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఇక కయ్యకు అదే లేదంటే మూడో సంబంధం పోయినట్టుంది కథగా. అడా జర్నలిస్టులకు రెండో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఇరా నాయన, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పక్కకు పెట్టేసి కనీసం జాగాలన్నీ ఇల్లు కన్నా కట్టుకుంటామంటే జాగాలు లేవు, మన్ను లేదు, మసాడం లేదు. జర్నలిస్టులను మోసం చేసిండు, కార్మికులను మోసం చేసిండు, ఉద్యోగులను మోసం చేసిండు. ఇగో ఇట్లా కథ అంతా కూడా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చుక్కలు చూపించిన ఎంప్లాయీస్, నిన్న సింగరేణి కార్మికుల కోలుకోలేని దెబ్బ. కనుమరుగు కానున్న కారు గుర్తు పార్టీ. కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎక్కడ చూసినా పరాభవాలే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇన్నాళ్ళు నెత్తిన పెట్టుకున్న చేతులే ఇప్పుడు నేలకేసి కొడుతున్నాయి. ఆనాడు జైజైలు కొట్టిన నోళ్లే నేడు బై బై చెప్తున్నాయి. ఆదరించి అందలమెక్కించిన కార్మిక కర్షక లోకమే ఇప్పుడు కన్నెర్ర చేస్తుంది. ఫలితంగా కేసీఆర్ ఆయన కుటుంబం బీఆర్ఎస్ పార్టీకి వరుస శాఖలు తగులుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని ప్రజలు బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. అయినా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద జనాలకు కసి తీరలేదు. కేసీఆర్ పేరు చెబితే చీదరించుకుంటున్నారు. కారు పార్టీ, దాని అనుబంధ సంఘాలు, సంస్థలు దేన్ని నామరూపాలు లేకుండా చేయాలనే కంకణం కట్టుకుంటున్నట్లు కనబడుతుంది. కేసీఆర్ను టీఆర్ఎస్ను మోసిన కార్మిక, ఉద్యోగ, జర్నలిస్ట్ సంఘాలకు కేసీఆర్ అంటేనే చీదరించుకుంటున్నారు, చీకొడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను నిలబెట్టింది ఈ కార్మికులే. ఈరోజు సకల జనుల సమ్మె చేపట్టి ఉద్యోగ సంఘాలు తర్వాత ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని రాబడితే కేసీఆర్ ఆయన ఫ్యామిలీ ఆ క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకుని ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తుంది. ఆర్టీసీ కార్మికులకు చేసిన పోరాటాన్ని కించపరుస్తూ వారి జీవితాలతో కేసీఆర్ ఆడుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే ఆర్టీసీ కార్మికులు భగ్గుమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కేసీఆర్ను, కారు పార్టీని నమ్మే పరిస్థితులు లేదు. తాజాగా జరిగిన సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీజీబీకేఎస్ను సింగరేణి కార్మికులు నేలకేసి కొట్టారు. దారుణాతి దారుణంగా ఓడగొట్టారు. ఎక్కడ 50 ఓట్లు కూడా రాలేదు. కవిత అక్కడ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా గులాబీ పార్టీని కార్మికులు నమ్మలేదు. కసి తీరా ఆ పార్టీని ఓడించారు. చూడు ఇట్లుండే కథ. కొంతమంది ఏమంటారంటే ఇక మీరు మొత్తం ఎప్పుడు ప్రతిపక్షం అంటారు కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతారా బాబు? మంచి జరిగితే మంచి అనాలి, చెడు జరిగితే చెడు అనాలి, వ్యతిరేకంగా మాట్లాడండి. ఇక కొంతమంది ఉంటారు అట్లా లెక్కలు ఇట్లా. అంటే వీళ్ళు చేసినవన్నీ మాఫీ అన్నట్టుగా ఓడగొడితే పక్క పెట్టేసి మాఫీ అయిపోతాయా? బరాబర్ అవన్నీ అక్కి ఇస్తేనే కదా మరి ఓడగట్టాలి. అవన్నీ అప్పులన్నీ, ఈ అప్పులు చేసిన అప్పులన్నీ ఓడగట్టాలి. ఎక్కడి నుంచి తేవాలి? 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు అదేంటి భూములు ఖతం చేసిపోయారు రా బాబు. అవి ఓడి తేవాలి. ఇష్టం వచ్చినట్టుగా దోచుకొని ధరణి పేరుతోటి, అది పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అహంకారంతో విర్రవీగిపోయినారు. ఇవ్వండి గెలవకపోయే. ఎట్లుంటుంది కథ? మళ్ళీ గాడికే వచ్చే ఊగి ఊగి ఉయ్యాల ఏడికి వచ్చినట్టు గాడికే వస్తుంది లెక్క.